ఇంపార్టెంట్ సోషల్ సర్వీస్ యాక్టివిస్ట్ కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు అందజేసిన సైకిల్ పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఇక్కడ మరి వారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 25,000 సైకిళ్లు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈరోజు అదే భాగంలో రుద్రంగిలో దాదాపు 70 సైకిళ్లు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇదొక చాలా మంచి ఆలోచన. ఇక్కడ సమాజంలో ముఖ్యమైన అంశాలు విద్య, వైద్యం. ఇదివరకు మరి గత 10 రోజుల కిందటే సంజయ్ కుమార్ గారు జమీకుంట, హుజరాబాద్, వేములవాడ ఏరియా హాస్పిటల్లో మరి హెల్త్ సంబంధించిన హెల్త్ ఎక్విప్మెంట్స్ హాస్పిటల్కి మరి అందజేసి హెల్త్ కూడా ఆరోగ్యం పట్ల కూడా వారి సేవా దృక్పథాన్ని వారు చాటారు. మరి అది కాకుండా విద్య, ఎందుకంటే స్కూల్కి రావడానికి పిల్లల ఆరోగ్యం బాగుండడానికి సైకిల్ కూడా ఉపయోగపడుతున్నాయని వారు సైకిల్ ఇవ్వడం వల్ల ఒక మోటివేషన్ ద్వారా కూడా స్కూల్కి సమయానికి వస్తారని, మరి విద్య కూడా ఇది బెనిఫిట్, ఇది ఉపయోగించి సైకిల్ ఈరోజు పంపిణీ చేయడం ముఖ్యం. మనము సంజయ్ గారి నిబద్ధత విద్య, ఆరోగ్యం పైన ఎంతో మనం తెలుసుకోవచ్చు. సంజయ్ గారు ఎక్కువ సమాజ సేవలో పేద వర్గ ప్రజలకు సహాయం చేయాలి, మరి ఎల్లప్పుడూ వారు ముందుంటారు. ఒకసారి సంజయ్ గారితో నేను ఒక కార్యక్రమంలో వెళ్తుండే, ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్ చేస్తుండే. ఆ సందర్భంలోనే ఒక హెల్త్ సబ్ సెంటర్ దగ్గర ఆడడం జరిగింది. ఆ సబ్ సెంటర్లో దిగగానే ఆ సబ్ సెంటర్లో ఫ్యాన్ లేదు. అప్పుడు సంజయ్ గారు అడిగిన ఇక్కడ ఎవరు వస్తారంటే సిస్టర్ చెప్పింది, సార్ ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు వస్తారు, మరి ఫ్యాన్ లేకుండా ఎట్లామా అని సంజయ్ గారు చాలా మరి వాడు ఫీల్ అయ్యారు. ఎన్నో ఫెసిలిటీస్ లేవు, మరి పేద పిల్లలు ఇక్కడ వస్తుంటారు, వారికి ఇబ్బంది కలిగితే మరి మంచిది కాదని చెప్పి ఇమీడియట్గా అప్పటికప్పుడు ఫోన్ చేసి గవర్నమెంట్ అథారిటీస్ ఫోన్ చేస్తే వాళ్ళు మీరు పెట్టకపోయినా నేను ఫ్యాన్ ఇప్పుడే పెట్టిస్తాను, అదే సమయంలో ఫ్యాన్ పెట్టించి వారి మానవతా దృక్పథాన్ని ఆ రోజు సంజయ్ గారు చాటారు. తర్వాత కూడా అక్కడి నుంచి వెళ్ళాక కూడా చాలాసేపు వారు 3 అప్సెట్లు ఉండే. వాళ్ళు చెప్పారు ఇలాంటి సందర్భాలలో పేద ప్రజలు ఇలా కష్టం మనము ఈ సందర్భం ఈ సిచ్యువేషన్ బట్టి ఈ సంఘటన ద్వారా సంజయ్ గారి మానవతా దృక్పథం కావచ్చు, పేదల పట్ల వాళ్ళకున్న ప్రేమ మనం తెలుసుకోవచ్చని నేను మనవి చేసుకుంటున్నాను. కాకుండా ఈరోజు సంజయ్ గారు మోడీ గిఫ్ట్ అని ఈ కార్యక్రమం ఇస్తున్నారు. మోడీ మన ప్రధానమంత్రిగా మరి పిల్లల గురించి కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు వారు చేస్తున్నారు. పిఎం శ్రీ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే పథకం తీసుకొచ్చిండ్రు. అదే కాకుండా పిల్లలు మంచిగా ల్యాబొరేటరీస్ కూడా, సైన్స్ ల్యాబొరేటరీస్లో మంచి చక్కగా పనిచేయాలని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లాంటి పథకాలు తీసుకొచ్చి పిల్లలలో సృజనాత్మకత, సాంకేతిక పట్ల అవగాహన తీసుకురావాలని వారు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తీసుకొచ్చారు. అదే కాకుండా బేటీ బచావ్ బేటీ పడావ్ పథకం ఒకటి ఉంది. మన దేశంలో ఇంత అభివృద్ధి చెందుతున్నా మరి ఆడపిల్లల పట్ల వివక్ష ఇంకా ఉంది. ఆడపిల్లలంటే భారమని, ఆడపిల్లల పని కడుపులో స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి మరి అమ్మాయిలను దారుణంగా హత్య చేసే సంస్కృతి భారతదేశంలో ఇంకా ఉందంటే మనం సిగ్గుపడాలి. అందుకే బేటీ బచావ్ బేటీ పడావ్ లాంటి పథకాలు తీసుకొచ్చి మరి లింగ నిర్ధారణ పరీక్షలపై కఠినంగా చర్యలు తీసుకుంటూ మరి బాలికల పట్ల మరి బాబా నరేంద్ర మోడీ గారు తెలిపారు, అమ్మాయిలంటే భారం కాదు, అమ్మాయిలంటే బంగారం అని మనం భావించినప్పుడే సమాజం బాగుపడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు, మరి అమ్మాయిలు సమాజంలో 50% సగభాగం ఉన్నారు. ఈ సగం భాగం ఉన్న అమ్మాయిలు వాళ్ళు సమాజం అభివృద్ధిలో పాలు పంచకపోతే
సమాజం ముందుకు నడవది, దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాటింది. అందుకే మరి బేటీ పడావో, బేటీ బచావో, బేటీ పడావో లాంటి పథకాలు చాలా ముఖ్యం సమాజంలో అని నరేంద్ర మోడీ గారు భావించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మరి పిల్లలు మంచిగా చదువుకోవాలి. మీ మంచిగా ఆరోగ్యానికి 3 సూత్రాలు: మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి ఆలోచనలు. మంచి అలవాట్లు అంటే మీరు సాయంత్రం ఇంటికి పోగానే మీ అమ్మ నాన్న దగ్గర మొబైల్ ఫోన్ తీసుకుంటారా తీసుకోరా? మొబైల్ ఫోన్లు ఎక్కువ వాడద్దు. మొబైల్ ఫోన్ల కన్నా మైదానంలో ఎక్కువసేపు మీ గడిపితేనే మీ ఆరోగ్యం బాగుంటుంది. నరేంద్ర మోడీ గారు చెప్పారు, ప్లే స్టేషన్ కంటే ప్లే గ్రౌండ్ లో ఎక్కువసేపు ఉండాలని వారు చెప్పారు. అందుకే ఖేలో ఇండియా లాంటి పథకాలు కూడా నరేంద్ర మోడీ గారు తెచ్చారు. మంచి అలవాట్లలో మీరు మంచిగా ఆడుకోవాలి, ఎక్కువ స్పోర్ట్స్ లో పాల్గొనాలని నరేంద్ర మోడీ గారు కూడా ఖేలో ఇండియా పథకం ఉంది. చాలా మందికి అవగాహన లేదు. మీరు మంచి టాలెంట్ ఉంటే వాలీబాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో లాంటి గేమ్స్ లో కూడా మీకు ప్రావీణ్యం ఉంటే రాష్ట్ర ఏజెన్సీస్ ఉన్నాయి, సెంట్రల్ ఏజెన్సీస్ వాటిని గుర్తు చేసి దాదాపు సంవత్సరానికి 5 లక్షల స్కాలర్షిప్ 8,000 వరకు ఇచ్చే వారికి పథకంలో ఖేలో ఇండియా పథకం. ఎందుకంటే మన భారతదేశం దాదాపు 140 కోట్ల జనాభా, కానీ మనకు ఒలింపిక్ మెడల్స్ తక్కువ వస్తాయి. మనకన్నా చిన్న చిన్న దేశాలు ఇండోనేషియా, సౌత్ కొరియా, వాటికి ఒలింపిక్ మెడల్స్ ఎక్కువ వస్తాయి, కానీ మన దేశానికి రావు. ఎందుకంటే స్పోర్ట్స్ కల్చర్ మన దేశంలో తక్కువ ఉంది. కాబట్టి స్కూళ్ళలో కూడా మరి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉండాలి, ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్లలో, ఎక్విప్మెంట్స్, పీటీ టీచర్స్. మరి స్పోర్ట్స్ అంటే మంచి ఎంకరేజ్మెంట్ చేయాలి. కేవలం చదివే కాదు, ఆటలు చాలా ముఖ్యం. మరి తల్లిదండ్రులు ఆటలు అంటే కేవలం టైం పాస్ అనుకోవద్దు, మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆటలు అంటే కేవలం టైం పాస్ కాదు, భూమి పైన మన టైం తొందరగా పాస్ కాకుండా కాపాడే ఆటలని మనం గుర్తుంచుకోవాలి. పిల్లలు మరి మంచి అలవాట్లో ఇంకోటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. మరియు 10th క్లాస్ చాలా క్రూషియల్ ఏజ్. సంజయ్ గారు ముఖ్యంగా 10th క్లాస్ పిల్లల గురించి ఆలోచించి మరి స్కూల్ సైకిల్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఈ దశలో మీరు మొబైల్ ఫోన్లు వాడుతుంటారు. మరి మత్తు పదార్థాలు కావచ్చు, సిగరెట్, టొబాకో, ఆల్కహాల్, వీటికి జోలికి వెళ్ళొద్దు. మీ ఇంట్లో ఎవరైనా తంబాకు ఇట తీసుకున్నా అని మీరు చెప్పు. సిగరెట్, టొబాకో వల్ల కైని, పాన్ పరాగ్ ఇవన్నీ తీసుకుంటే మన ఆరోగ్యం పాడవుతుంది, క్యాన్సర్ ప్రమాదం రావచ్చు, ఆర్థిక భారం కూడా మీ కుటుంబాల పైన పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అలవాట్ల జోలికి వెళ్ళకుండా మీ తల్లిదండ్రులకు కూడా మీరు చెప్పండి, ఈ సిగరెట్, టొబాకో, బీడీ ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదని మీరు మార్పించే బాధ్యత పిల్లల పైన ఉంటుంది. పిల్లల మాట ఖచ్చితంగా తల్లిదండ్రులు వింటారు కాబట్టి మీరు చెప్పాలి. మంచి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, అది మంచి ఆలోచనలో పాజిటివ్ దృక్పథం. ఏదైనా ఈ సమయంలో మీరు కష్టపడితే, ఇప్పుడు కష్టపడితే మీ ఫ్యూచర్ బాగుంటుంది, మంచి పొజిషన్స్లో మీరు ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, యువర్ యాటిట్యూడ్ డిటర్మిన్స్ యువర్ ఆల్టిట్యూడ్ ఇన్ యువర్ లైఫ్. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ ఆలోచన ఎట్లా పాజిటివ్ మైండ్ సెట్స్ ఉంటే మీరు ఫ్యూచర్లో అంతా మంచిగా రాణిస్తారు. మీరు అందరూ పుస్తకాలు చదవాలి, స్కూల్ పుస్తకాలే కాకుండా ఇంటికి వెళ్ళాక వేరే పుస్తకాలు, ఏ పుస్తకం చదవచ్చు, కామిక్స్ బుక్స్ కావచ్చు, నవల్సే కావచ్చు, సైన్స్ పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలి. ఈ పుస్తకాలు మీ ఫ్రెండ్స్ లాంటి స్కూల్లో ఫ్రెండ్స్తో పాటు మీకు బోర్ కొట్టినప్పుడు రకరకాల పుస్తకాలు మీరు చదివితే మీరు మంచిగా ఇంటెలిజెంట్ అవుతారు. మానసిక వికాసం కూడా పుస్తక పఠనం ద్వారా జరుగుతుందని మీరు గుర్తుపెట్టుకొని పుస్తకాలు కూడా మీరు చదవాలి. మీరు మంచిగా చదివితే ఖచ్చితంగా మీరందరూ మరి డాక్టర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, టీచర్లు అవుతారు, లాయర్లు కావచ్చు, అవుతారు కదా కారా? ఇవన్నీ కాకపోతే మీరు అందరు చాలా స్మార్ట్ ఉన్నారు, యాక్టర్లు కూడా కావచ్చు అనుకుంటాను నేను. సో మంచిగా చదివి మీరు టీచర్ల మాట వినండి, స్కూల్కి టైం ల్యాండ్ చాలా ముఖ్యం. స్కూల్కి టైంకి వస్తే చాలా ముఖ్యం.
టైంకి రావడం అనేది మీ టీచర్ ప్రిన్సిపల్ మాట విని మంచిగా చదువుకుంటే మరి సైకిల్ కూడా జాగ్రత్తగా నడిపి స్కూల్కి రావడానికి కాకుండా ఎక్సర్సైజ్ కూడా పనికొస్తుంది. ఇవన్నీ చేసి మీరు జీవితంలో పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. హలో హలో ఓకే హలో హలో ఇంతటి అమూల్యమైనటువంటి సమయాన్ని సైకిల్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలకు ఇచ్చేసి విద్యార్థులకు భవిష్యత్తులో ఎలాంటి లక్ష్యాలను సాధించాలి, ఎలాంటి ఆరోగ్య అలవాట్లను పెంపొందించుకోవాలని చెప్పేసి చక్కటి ముఖ్య సందేశం అందించడం చెన్నమనేని వికాసరావు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈనాటి గిఫ్ట్ ఫర్ స్కూల్లో భాగంగా సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని అతిథి చేత ప్రారంభించవలసిందిగా పంపించేయవలసిందిగా కోరుతుంది. వసంత హలో